అంతవరకు కూడా ఇటువంటివి చేయగలుగుతామా? ఊరుకోరు. కారణం ఏంటంటే గోదావరి ఇట్లుంటుంది, తెలంగాణ ప్రాంతం అంతా ఇట్లుంటుంది, అది ఉంటుంది తెలంగాణ ప్రాంతం. ఇక్కడ సముద్రంలో ఇట్లా కలుస్తుంది, ఇక్కడ పోస్తాను, ఇక్కడ లిస్ట్ కట్టి ఇక్కడ తెలంగాణ నేను ఇక్కడ ఇవ్వాలి. అది ఎవరికి కూడా ఆలోచన కూడా లేదు అసలు. ఊరికి అందరి ప్రాజెక్ట్, ఎవరు కన్సీవ్ చేయని ప్రాజెక్ట్. ఈ బేసిక్లీ నాకు నేర్పించేవాడు సౌదరు పేపర్. నాకు ఈ రోజు కూడా నా దగ్గర పేపర్ ఉంది, తన స్వాక్షరాలతో అక్షరాలతో రాసిన పేపర్లు నా దగ్గర అదే పెట్టుకున్నాను. గోదావరి నది చుట్టూ నది గీసేది, కృష్ణా నది ఇట్లా పోతాం కింద దారిలో ఇట్లా పోతాం, కృష్ణా నది ఇట్లా గీసేది. ఇక్కడ నుంచి పోలవరం ప్రాజెక్టు, ఇక్కడ నుంచి హౌ ఈజ్ గోయింగ్ టు లింక్ ద వాటర్స్ నాగార్జున సాగర్ అండ్ కృష్ణా వాటర్స్ because they will not go to Nagarjuna Sagar, Srisailam నుంచి ఆ రాయలసీమ కొంటారు. And how Godavari waters 200 TMC goes into the sea. దాంట్లో ఉత్తరాంధ్ర సుజల సవంతి ఉత్తరాంధ్ర తీసుకోవాలి. యువతల పక్క మళ్ళా హౌ దిస్ ఇస్ గోయింగ్ టు కమ్ కృష్ణా నదికి అనుసంధానం. మళ్ళా బొమ్మగూడెం తెచ్చుకోవడం దగ్గర హౌ ద ప్రాజెక్ట్ వాటర్. అప్పుడప్పుడు నాకు చెప్పేవాడు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా వాట్ విజన్ హీ హ్యాడ్ అనేది అప్పుడప్పుడు ఎన్నో సందర్భాలు చెప్పేవాడు. నాన్న ఏదన్నా కూడా అనుకుంటే చేసేదట. If there is one person who could do that was something. ఆయన చేయలేకపోతే ఇంకొకటి చేయలేదు. కమిట్మెంట్ ఆ మేలు జరగాల, గ్రామీణ ఎకానమీ అనే దాని మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి. గ్రామీణ ఎకానమీ బాగుపడాలి అని అంటే జిల్లా బాగుపడాలి, తాలూకా బాగుపడాలి, పల్లె బాగుపడాలి అని అంటే నీళ్లు వారి దగ్గర తీసుకొని పోగలిగితేనే, వర్షం ఆధారంగానే కాకుండా నీళ్లు సముద్రంలోకి కలిసిపోయే నీళ్లను సముద్రంలోకి కలిసిపోకుండా కెనాళ్ల ద్వారా నీళ్లు వారి దగ్గరికి తీసుకొని పోగలిగితేనే అక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఆ ఊర్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ బాగుంటుంది, దాని ద్వారా జిల్లా పర్ క్యాపిటల్ ఇన్కమ్, అది ద్వారా రైతులు బాగుపడతారు. గట్టిగా నమ్మారు. ఆ నమ్మకంలోనే భాగంగానే 1 కోటి ఎకరాలకు 1,80,000 కోట్లు అంటే దట్ మీన్స్ ఒక్కొక్క ఎకరాకు 1,80,000 రూపాయలు. ప్రతి రైతుకు తాను 1,80,000 రూపాయలు వాళ్ళ జోబీలో డబ్బు పెట్టేది. 1,80,000 కోట్లతో 1 కోటి ఎకరాలకు నీళ్ళు అందించే కార్యక్రమం. అంతవరకు భూమి రేటు 30,000 రూపాయలు ఉన్న భూమి రేటు, 40,000 ఉన్న భూమి రేటు ఈ 1,80,000 యాడ్ అయ్యేసరికి 1,80,000 + 40,000 రూపాయలు అయ్యే పరిస్థితి. ముఖ్యమంత్రి అంటే ఇలా చనిపోయిన తర్వాత బతకగలిగిన వ్యక్తి ముఖ్యమంత్రి, మంచి ముఖ్యమంత్రి. దశాబ్దాల తరబడి తనను మర్చిపోలేని వ్యక్తి ఎవరన్నా ఉంటే అటువంటి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా తనలాగా ఉండాలి. చనిపోయిన తర్వాత కూడా ఇంకోటి ప్రధానంగా నమ్మింది ఏంటంటే గ్రామీణ ఎకానమీ బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. దాంట్లో భాగంగానే ప్రతి మహిళలు, ప్రతి అక్క, ప్రతి చెల్లెళ్ళు లక్షాధికారి చేయాలి. ఆ లక్షాధికారి చేసే ఉద్దేశం ఏంటంటే బ్యాంకుల నుంచి వాళ్ళకు 10%కో 12%కో రూపాయలు బ్యాంకులు తప్పించినప్పుడు
దాన్ని మనం పావులా వడ్డీకి పావులా వడ్డీ స్కీమ్ అనేది దేశవ్యాప్తంగా ఎక్కడ ఎవరు చేయరు, ఆలోచన కూడా చేయలేదు. డ్వాక్రా మహిళలకు 11,000 కోట్ల రూపాయలు అప్పులిప్పించే ఏర్పాటు. తెలుగుదేశం పార్టీ అధికారంలో చివరి సంవత్సరంలో కేవలం 700 కోట్ల రూపాయలు అప్పులు ఇస్తే ఇవాళ 11,000 కోట్ల రూపాయల అప్పులు. ఇంత చేశాం కాబట్టి ఇంత సుఖంగా ఉన్నారు ప్రజలు. అప్పుడే ఆలోచన